రాజస్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి కామం క్రోధ లోభం మోహ అహమే అణిచి అష్ట శక్తులిచ్చే దృష్టి వరమునీయ బ్రహ్మ బాబ పిలిచే 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 రాజస్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి విసర్జించు వృధా కోర్కెలు నియంత్రించు తగ మాటలు సమర్పించు సదా చూపులు ప్రయత్నించు బాబా సూక్తులు తక్షణమే ఆచరించు బాబా ఆశయాలు తప్పకుండా ఉచ్చరించు బాబా ప్రవచనాలు సర్వలోక సారథైన ఈశ్వరుణ్ణి మనసునందు దీక్షతోటి నిలిపి ఎప్పుడు నీలో సహన శక్తి పెంచుకుంటూ అంతే లేని ఆత్మానందమంత పంచి ధన్యమై తరించు నేడే 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 రాజస్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి స్మృతే మనకు సదా కవచమై స్వరాజ్యంకి అధికారివై దుర్గుణాల్ని చేసి త్యాగము పొంది దివ్య వరదానము దీర్ఘకాల అభ్యాసాన్ని చెయ్యాలి మనము రాజయోగ శక్తి పొంది మారేలా జగ మాయతోటి మభ్యపెట్టు మనుషులందు రావణుణ్ణి బట్టు పెట్టి శివుని రాజమే మళ్ళీ నేలపైనే విస్తరించి చింతే లేని బ్రహ్మ జ్ఞానమంత పంచి జగతినుద్ధరించు నేడే 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 రాజస్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి కామం క్రోధ లోభం మోహ అహమే అణిచే అష్ట శక్తులిచ్చే దృష్టి వరమునీయ బ్రహ్మ బాబ పిలిచే 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 రాజస్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళి. దీంట్లో ముఖ్యంగా బాబా తన ముఖాన్ని గురించి చెప్తారు. పరమాత్మకు ఒక లింగంలో ముఖం చూపిస్తారు. ముఖ్యంగా కాళహస్తిలో మీరు చూసి ఉంటారు. మహాకాళేశ్వర్ దాంట్లో కూడా చూపిస్తారు. లింగంలో ఒక ఫేస్ ఉంటుంది. ఆ ఫేస్ ఏమి ముఖడ భగవాన్కు చూపిస్తారు. దాంట్లో మీస కూడా ఉంటుంది అని ఉంటుంది. సో శివలింగాల్లో ముఖం ఎట్లా వస్తుంది అదే విచిత్ర రహస్యం చెప్తారు ఇక్కడ బాబా. మరి బాబా చెప్తారు, మీఠే బచ్చే बाप ने रुद्र ज्ञान यज्ञ रचा है, तुम ब्राह्मण इस यज्ञ की संभाल करते हो, इसलिए तुम्हें पवित्र ज़रूर रहना है. శివబాబు చెప్తారు, మధురమైన బిడ్డలు, తండ్రి వచ్చినారు రుద్ర జ్ఞాన యజ్ఞ రచన చేస్తానికి. మరి బిడ్డలు బ్రాహ్మణ్ బిడ్డలు ఈ యజ్ఞను సంపాలన చేసేవాళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి. యజ్ఞను సంపాలన చేసేదానికోసమే చాలా పవిత్రంగా ఉండాలి. మళ్ళీ ప్రశ్న అడుగుతారు, अंतिम समय में बाप किन बच्चों को सहायता देते हैं. అంతిమ సమయంలో తండ్రి ఎవరికి సహాయం చేస్తారు.
आंसर, जो अच्छी रीति सर्विस करते हैं उन्हें अंत में जब बहुत आफतें आएंगी उस समय सहायता मिलेंगी। ज़रूर जो बाप के मददगार बने बाप उन्हें మదద్ కరేంగి అంటే బాబా చెప్తారు, ఎవరు బాగా సర్వీస్ చేస్తారు వాళ్ళకి అంతిమ సమయంలో, అది కూడా ఎప్పుడు చాలా డేంజరస్ పరిస్థితిలో వస్తూ ఉంటుందో ఆ సమయంలో ముఖ్యంగా ఎక్కువగా సహాయం చేస్తారు బాబా. ఎవరెవరు బాబాకు సహాయం చేస్తారు వాళ్ళందరికీ తండ్రి కూడా సహాయం చేస్తారు. మళ్ళీ సెకండ్ పాయింట్ प्रश्न रेंडो प्रश्न, वंडरफुल मुखड़ा कौन सा है, उसका यादगार किस रूप में है. అంటే వండర్ఫుల్ ముఖం ఎవరిది, దాని యాద్గార్ దేంట్లో ఏ రూపంలో చూపించినారు. शिव बाबा जिसे अपना मुखड़ा नहीं, वो जब इस मुखड़े का आधार लेते हैं तो ये हो जाता है वंडरफुल मुखड़ा. इसलिए तुम बच्चे सन्मुख मुखड़ा देखने के लिए आते हो. इसका यादगार रुंड माला में मुखड़ा दिखाते हैं. అంటే శివ బాబా వాస్తవంగా తనకు ముఖం ఏం లేదు, ఫేస్ లేదు. అయితే ఎప్పుడు ఈ ముఖాన్ని ఆధారం తీసుకుంటారు శివ బాబా, అప్పుడు వీళ్ళదే వండర్ఫుల్ చాలా విచిత్ర ముఖడ అయిపోతుంది. అందుకే మన అందరం సన్ముఖంలో ఆ ముఖాన్ని చూసేదానికి బాబా దగ్గర పోదాం. దీని యాద్గార్ రెండు మాలలో చూపించినారు ముఖడ. అంటే ఒక్కొక్క రుద్ర మాలలకు రుద్ర మణిలో శివ బాబా ఫేస్ ఉంటుంది, అంటే బ్రహ్మ బాబా ఫేస్ ఉంటుంది. నిరాకార పరమాత్మ బ్రహ్మ ద్వారా వచ్చి చెప్పేదానివల్ల ఆ ముఖాన్ని యాద్గార్ రూపంలో రెండు మాలలో చూపించినారు. మరి పాట, కితనా మీఠా కితనా ప్యారా శివ్ భోలా భగవాన్ అట్లా అని పాట ఉంది. ఎంత మధురం, ఎంత ప్రియంగా ఉన్నారు శివ్ भोला भगवान. ओम शांति. बेहद बाप कहते हैं, मैं एक ही बार 5000 वर्ष के बाद बच्चों का मुखड़ा देखता हूँ. बाप को अपना मुखड़ा तो है ही नहीं. शिव बाबा भी पुरानी शरीर का लोन लेते हैं, तो तुम बाप दादा दोनों का मुखड़ा देखते हो. तब कहते हैं बाप दादा का याद प्यार स्वीकार हो. तो अभी रुंड माला बच्चों ने देखी, उसमें मुखड़ा दिखलाते हैं. रुंड माला बनाई जाती है तो शिव बाबा का भी ऐसे मुखड़ा दिखाते हैं. అంటే బాబా చెప్తారు, బేహద్ తండ్రి చెప్తారు, నేను 5000 సంవత్సరానికి ఒక్కసారి బిడ్డల ముఖాన్ని చూసేదానికి వస్తాను. తండ్రికి తనదే ముఖం లేదు. శివ బాబా ఈ పాత శరీరాన్ని లోన్ తీసుకున్నారు. మరి బాప్ దాదా అని చెప్తాం మనం. ఆ శరీరంలో బాబా వచ్చినప్పుడు వాళ్ళ ముఖాన్ని చూసేదానికి మనం సన్ముఖుల పోదాం. అందుకే చెప్తారు బాప్ దాదాది యాద్ ప్యార్ స్వీకారం చేయండి ఎట్లా అంటే ఇద్దరు చేరి చెప్తారు యాద్ ప్యార్ స్వీకారం చేయండి ఎట్లా అని. ఇప్పుడు రెండు మాలలు బిడ్డలు చూసినారు కదా, దాంట్లో ముఖం చూపించినారు. ప్రతి ఒక్క మణిలో కూడా ముఖం ఉంటుంది. రెండు మాల చేసినారు అంటే శివ బాబాది ముఖం ఇట్లా ముఖం చూపిస్తారు. దాంట్లో వాస్తవంగా శివ బాబా బ్రహ్మ శరీరంలో వస్తారు. వాళ్ళ ద్వారానే మన శివ బాబాని చూస్తాం. ఆ ముఖాన్ని యాద్గార్ రూపంలో రెండు మాలలు చూపించినారు. ये कोई को पता नहीं है कि शिव बाबा भी
आकर के शरीर का लोन लेते हैं। शिव बाबा इस ब्रह्मा मुख से बोलते हैं, तो ये उनका मुख हो गया ना। इस समय एक ही बार बाप आकर के बच्चों का मुखड़ा देखते हैं। बच्चे जानते हैं शिव बाबा ने ये मुखड़ा किराए पर लोन लिया हुआ है। ऐसे बाप को अपना मकान किराया पर देने से कितना फ़ायदा होता है అంటే బాబా చెప్తారు. అంటే మనుషులకు తెలియదు శివ్ బాబా ఎట్లా శరీరాన్ని లోన్ తీసుకున్నారు, శివ్ బాబాకి ఎట్లా ముఖం ఉంటుంది, అది మనుషులకు తెలియదు. శివ్ బాబా వచ్చి ఈ శరీరాన్ని లోన్ తీసుకుంటారు, ఈ బ్రహ్మ ముఖం ద్వారా మాట్లాడతారు. ఈ ముఖం శివ్ బాబాది అయిపోయిందా లేదా? ఈ సమయంలో ఒకేసారి వచ్చి బాబా బిడ్డల ముఖాన్ని చూస్తారు. బిడ్డలు కూడా బ్రహ్మ ద్వారా శివ్ బాబాని చూస్తారంటే ముఖాన్ని చూస్తారు. బిడ్డలకి ఇప్పుడు తెలుసు శివ్ బాబా వచ్చి బ్రహ్మ ముఖాన్ని లోన్లో తీసుకున్నారు, అంటే రెంట్కు తీసుకునేట్టుగా తీసుకున్నారు. ఇట్లా తండ్రికు తన శరీర రూపీ ఇల్లునే రెంట్కి ఇచ్చేది అంటే దాంట్లో ఎంత లాభం ఉంది. బ్రహ్మ బాబాకి ఎంత లాభం, శివ్ బాబా దాంట్లో రెంట్గా ఉండేట్టుగా ఉన్నారు. అంటే ఎంత రెంట్ ఇస్తారు, చాలా ఎక్కువ. पहले पहले इनके कान सुनते हैं, भले फट से तुम सुनते हो, परंतु तो भी सबसे नज़दीक इनके कान है. तुम्हारी आत्मा तो दूर बैठी है ना, आत्मा कान द्वारा सुनेंगी तो थोड़ा फ़र्क रहता है. అంటే శివ్ బాబా చెప్తారు, మొదట్లో శివ్ బాబా మాట్లాడేటప్పుడు బ్రహ్మ బాబా ఫస్ట్ వింటారు, వాళ్ళ చెవి ఫస్ట్ వింటుంది. వెంటనే మనం కూడా వింటాం. అయితే మనకంటే ఎక్కువగా దగ్గర శివ్ బాబాకు బ్రహ్మ బాబా చెవి ఫస్ట్ వినేస్తుంది. మనం కొంచెం ఇట్లా ఫ్రంట్లో కూర్చుంటాం, అయినా దూరం అయినా కూడా ఆత్మ చెవి ద్వారా వింటుంది. కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతాం, మన చెవితో మనం జల్దీ వినేస్తాం, తర్వాత ఈ సౌండ్ బయట వాళ్ళకి పోతుంది. అట్లా శివ్ బాబా కూడా ఫస్ట్ వింటారు, తర్వాత ఆ సౌండ్ ఏమవుతుంది వేరే వాళ్ళకి చెవికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. तो तुम बच्चे यहाँ आते हो सन्मुख मुखड़ा देखने, यह है वंडरफुल मुखड़ा. शिवरात्रि मनाते हैं तो ज़रूर शिव बाबा जो निराकार है वो यहाँ आकर के प्रवेश करते हैं, तो उनका भी ये भारत देश हुआ. भारत है अविनाशी परमपिता परमात्मा का बर्थ प्लेस, परंतु उनका बर्थ अन्य मनुष्यों सदृश नहीं है. स्वयं कहते हैं मैं आकर इसमें प्रवेश करता हूँ और फिर बच्चों को ज्ञान सुनाता हूँ, और सभी आत्माओं का अपना अपना शरीर है, मेरा कोई शरीर नहीं है. అంటే శివ్ బాబా ఎప్పుడు వస్తారు, అప్పుడు మనందరం మిలన్ చేసాని పోయేటప్పుడు సన్ముఖుల పోయి ఆ ముఖడాన్ని చూస్తాం. అంటే బ్రహ్మ ద్వారా శివ్ బాబా అంటే ఆ ముఖాన్ని చూస్తాం. ఇది చాలా వండర్ఫుల్ ముఖం. శివరాత్రి చేస్తారంటే అంటే నిరాకార్ ఇక్కడ వచ్చినారు నా అర్థమా లేదా? నిరాకార్ ఇక్కడ సాకార్లో వీళ్ళలో ప్రవేశమైనారు, ఈ భారతదేశంలోనే ప్రవేశమైనారు. బాబా చెప్తారు నాది బర్త్ ప్లేస్ భారత్, కానీ నేను మనిషిలాగా జన్మం తీసుకోను, నేను ప్రవేశం అవుతాను. స్వయం బాబా చెప్తున్నారు నేను వచ్చి దీంట్లో ప్రవేశం అవుతాను, మరి బిడ్డలకు జ్ఞానం వినిపిస్తాను. అందరు ఆత్మలకు వాళ్ళదే శరీరం ఉంటుంది, అయితే నాకు శరీరమే లేదు అని చెప్తారు.
लिंगम చూపిస్తారా లేదా? लिंग का हमेशा शिव का हमेशा लिंग रूप दिखाते हैं. శివుడు అంటేనే భక్తి మార్గం, लिंग रूपం చూపిస్తారు. रुद्र यज्ञ जब रचते हैं तो मिट्टी के गोल 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 लिंग बनाते हैं. सालिग्राम छोटे छोटे बनाते हैं. शिवलिंग बड़ा बनाते हैं. वास्तव में छोटे बड़े नहीं हैं, सिर्फ दिखाने के लिए कि वो बाप है और वह बच्चे हैं. पूजा भी दोनों को अलग अलग करते हैं. समझते भी है वो शिव है, ये सालिग्राम है. ऐसे तो नहीं कहेंगे कि सभी शिव ही शिव है, नहीं. तो शिवलिंग बड़ा बनाते हैं और सालिग्राम छोटे छोटे बनाते हैं. ये सब बच्चे हैं, उनके साथ बाबा ने समझाया है. इन सालिग्रामों की पूजा क्यों करते हैं? क्योंकि तुम सब आत्माएं हो ना. तुम इस शरीर के साथ भारत को శ్రేష్టాచారి बनाते. మరి బాబా చెప్తారు, ఎప్పుడు రుద్ర యజ్ఞ రచన చేస్తారు అప్పుడు మట్టిలో రౌండ్ రౌండ్గా లింగాలు చేస్తారు. అంటే సాలిగ్రామ్, చాలా సాలిగ్రాములు చిన్న చిన్నగా చేస్తారు. శివలింగాన్ని కొంచెం పెద్దగా చేస్తారు. వాస్తవంగా ఆత్మది ఏమి సైజ్ డిఫరెన్స్ ఉండదు. శివబాబా అయినా ఆత్మ అయినా సైజులో ఒకటే. అయినా అక్కడ చూపిస్తారు వీళ్ళు తండ్రి వీళ్ళ బిడ్డలు అట్లా అని. సాలిగ్రాములు అంటే బిడ్డలు, శివ అంటే తండ్రి. సో పూజ కూడా వేరు వేరుగా చేస్తారు. లింగాన్ని పూజ చేసేటప్పుడు చాలా స్పెషల్గా చేస్తారు. మళ్ళీ సాలిగ్రాములు కూడా సపరేట్గా పూజ చేస్తారు. అంటే అర్థం ఏమంటే వీళ్ళు శివ తండ్రి, వీళ్ళందరూ బిడ్డలు, సాలిగ్రామ్ని అర్థం. మరి ఇట్లా కాదు అన్ని శివ శివ అని చెప్పేది లేదు. సాలిగ్రామ్ వేరే, శివ వేరే అని చెప్తారు. సో శివలింగం పెద్దగా చేస్తారు, సాలిగ్రామ్ చిన్న చిన్నగా చేస్తారు. ఇదన్నీ బిడ్డలు అంటే తండ్రి వెంట బిడ్డలు ఉన్నారు. బాబా చెప్తారు, తండ్రి వెంట చేరి బిడ్డలు కూడా ఎందుకు పూజ చేయాలి, ఎందుకు సాలిగ్రాములు పూజ చేయాలి? ఎందుకంటే మీరందరూ ఆత్మలు శరీరం ద్వారా భారతదేశాన్ని శ్రేష్టాచారిగా చేసే సేవ చేసినారు. శివబాబా శ్రీమత్ అనుసారంగా సాలిగ్రామ్ నడుచుకుంటుంది. శివబాబా దగ్గర ఉండి శ్రీమతం తీసుకుంటుంది సాలిగ్రామ్. ఇది కూడా జ్ఞాన యజ్ఞ రచన చేస్తున్నారు శివబాబా. రుద్ర శివబాబా జ్ఞాన యజ్ఞ రచన చేశారు. శివబాబా చెప్తారు, మరి సాలిగ్రామ్ కూడా చెప్పేది బ్రహ్మ బాబా సాలిగ్రామ్ కదా. బ్రహ్మ బాబా కూడా మాట్లాడతారు, శివబాబా కూడా మాట్లాడతారు. సో ఇది అమర్ కథ. శివబాబా మనకు చెప్తారు అమర్ కథ. దీని సత్యనారాయణ కథ అని కూడా చెప్తారు. మనుషుల్ని నర్ నుంచి నారాయణగా చేసే కథ ఇది సత్యనారాయణ కథ. सबसे ऊंच पूजा उनकी हुई है. आत्मा कोई बहुत बड़ी नहीं है, बिल्कुल बिंदी मिसल है. तो उन्होंने उनमें कितना नॉलेज है, कितना पार्ट बना हुआ है. इतनी छोटी सी आत्मा कहती है, मैं शरीर में प्रवेश करके पार्ट बजाता हूँ. शरीर कितना बड़ा है. शरीर में आत्मा प्रवेश होने से ही छोटेपन से ही पार्ट बजाने लग पड़ती है. अनादि अविनाशी पार्ट मिला हुआ है. शरीर तो जड़ है. इसमें जब चैतन्य आत्मा प्रवेश करती है उसके बाद गर्भ में फिर सजाएं भी खाने लगती है. అంటే శివబాబా చెప్తారు, ఆత్మ ఎంత చిన్న జ్యోతి బిందు, దాంట్లో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత పార్ట్ ఉంది దాంట్లో ఆత్మలు. ఇంత చిన్న అతి సూక్ష్మ ఆత్మలు. ఆత్మ చెప్తుంది, నేను శరీరంలో ప్రవేశం చేసి పార్ట్ చేస్తాను. శరీరం ఎంత పెద్ద,
శరీరంలో ప్రవేశమైన వెంటనే చిన్నప్పటి నుంచే ఆత్మ పార్ట్ చేసేది స్టార్ట్ చేసేస్తుంది. ఆత్మలో పార్ట్ అనాది అవినాశిగా ఉంది. శరీరం జడం, దీంట్లో చైతన్య ఆత్మ ప్రవేశం చేస్తుంది. ఎప్పుడు దాంట్లో ప్రవేశం చేస్తుందో గర్భం లోపల ఉండేటప్పుడు, అప్పుడు గర్భం లోపల ఆత్మకు పనిష్మెంట్ కూడా ఉంటుంది, శిక్ష అనుభవం చేస్తుంది. सजाएं भी कैसी खाती है, भिन्न भिन्न शरीर धारण करती है. जिसको जिस रूप में दुख दिया होगा तो वो साक्षात्कार करते जाते हैं. दंड मिलता जाता है, त्राही त्राही करती. इसलिए गर्भ जेल कहते हैं. ड्रामा कैसे अच्छा बना हुआ है, कितना पार्ट बजाते. आत्मा अंजाम अथवा वायदा करती है, मैं कभी पाप नहीं करूँगी. इतनी छोटी सी आत्मा को कितना अविनाशी पार्ट मिला हुआ है. 84 जन्मों का पार्ट बजा करके फिर रिपीट करती है. वंडर है ना. అంటే బాగా చెప్తారు, ఎట్లా ఆత్మ గర్భం లోపల ప్రవేశం అయిన వెంటనే దానికి పనిష్మెంట్ దొరుకుతుంది. సో ఎట్లా వెరైటీ పనిష్మెంట్లు ఎట్లా శరీరం తీసుకుంటుంది, ఎంతమంది ఆత్మలు ఎట్లా తప్పు చేసినారు, అట్లా దానికి దుఃఖ అనుభవం అవుతుంది, సాక్షాత్కారం అవుతుంది. ఏం తప్పు చేసినావు కూడా సాక్షాత్కారం అయ్యి దాని అనుసారంగా దానికి పనిష్మెంట్ దొరుకుతుంది. అది మరి అయ్యోని అరుస్తూనే ఉంటుంది, నేను గర్భం నుంచి బయట తీసేయి, నేను తప్పు చేయను అట్లా అని. బాగా చెప్తారు, డ్రామా ఎంత వండర్ఫుల్గా ఉంది, ఎంత పార్ట్ చేస్తుంది ఆత్మ గర్భం లోపల పనిష్మెంట్ తీసుకునేటప్పుడు చెప్తుంది, అయ్యో నేను పాపం చేయను తీసేయి అట్లా అని. ఇంత సూక్ష్మాతి సూక్ష్మ ఆత్మ, ఎంత అవినాశి పార్ట్ దానికి దొరికింది. 84 జన్మాని పార్ట్ అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది కూడా ఎంత విచిత్రం, ఆ పార్ట్ మళ్ళీ అనాదిగా రిపీట్ అవుతానే ఉంటుంది. तो ये बाप पेट समझाते हैं, बच्चे भी समझते हैं, ये तो यथार्थ बात है. इतनी छोटी बिंदु में कितना पार्ट है. ఇదంతా తండ్రి కూర్చొని మనకు అని వివరంగా చెప్తారు. బిడ్డలు కూడా అర్థమైంది, బాబా ఏం చెప్తారో అదంతా యథార్థ మాటలు. ఆత్మ ఇంత సూక్ష్మ, అతి సూక్ష్మ, ఎంత పార్ట్ ఉంది దాంట్లో. ఆత్మ కా బహుతోं को సాక్షాత్కార होता है. చాలామందికి ఆత్మది సాక్షాత్కారం ఏమో అవుతుంది, అతి సూక్ష్మ జ్యోతి బిందు స్టార్ లాగా. गाते भी हैं, आत्मा स्टार है जो इस ब्रुकटी के बीच में रहती है, कितना पार्ट बजाती है. इसको कहा जाता है कुदरत. మనుషులు పాట కూడా పాడతారు, బ్రుకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తూ ఉంది అట్లా. ఎంత చిన్న ఆత్మలో ఎంత పార్ట్ ఉంది, ఇదే ఎంత వండర్ఫుల్ న్యాచురల్గా ఉంది అది. तो तुम जानते हो, हम आत्मा एक शरीर छोड़ दूसरा लेते हैं, कितना पार्ट बजाते हैं. हमको बाबा आकर समझाते हैं, कितनी ऊंची नॉलेज है. అంటే మనకు కూడా ఇప్పుడు అర్థమైంది, ఏమీనా అర్థమైంది ఇప్పుడు. ఆత్మ ఎంత సూక్ష్మ, ఎంత చిన్న, దాంట్లో ఎంత పార్ట్ నిండి ఉంది. మరి ఎంత శ్రేష్ఠ జ్ఞానం ఇది. స్వయం పరమాత్మ వచ్చి మనకు చెప్తున్నారు, నేర్పిస్తున్నారని. ప్రపంచంలో ఉండే మనుషులకు ఈ జ్ఞానం ఏమో తెలీదు, వాళ్ళకి తెలీదు ఈ జ్ఞానం. ఏ भी तो मनुष्य तन इसमें अभी बाप प्रवेश किया है. బ్రహ్మ బాబా కూడా మనిషిగా ఉంటారు కదా, ఇప్పుడు శివ బాబా దాంట్లో ప్రవేశమైనారు. ऐसे नहीं कि गुरु गोसाई का चेला होऊंगा तो उसे रिद्धि सिद्धि सीखे. कोई समझते हैं गुरु का वरदान
अथवा गुरु का शक्ति मिली हुई है అంటే బాబా చెప్తారు శివ బాబా వచ్చి దీంట్లో ప్రవేశమయ్యి అన్నీ నేర్పించినారు. ఇట్లా కాదు వీళ్ళకు గురు గోసాయి గురు శిష్య అయినారు వీళ్ళు, అట్లా లేదు. చాలామంది రిద్ధి సిద్ధి నేర్చుకుంటారు వాళ్ళ వాళ్ళ గురువుల దగ్గర ఉండి. కొందరు మరి గురువులు చెప్తారు, కొందరు వీళ్ళకు గురువు ఇచ్చిన వరదానం ఇది, గురు శక్తి వీళ్ళకు దొరికింది అట్లా అని చెప్తారు. అంటే రిద్ధి సిద్ధి నేర్చుకునేవాళ్ళు. ఇక్కడ రిద్ధి సిద్ధి మాటలు లేదు, యథార్థ జ్ఞానం బాబా ఇస్తారు. ఏతో బాతే హీ న్యారీ, ఇక్కడ ఉండే మాటలే వేరే, ఏమీ రిద్ధి సిద్ధి శక్తి కాదు. सन्मुख सुनने से तुमको बहुत मज़ा आता है, जानते हो हमको बाबा सन्मुख समझा रहे हैं. మనం బాబా సన్ముఖంలో అంటే నేరుగా పోయి వింటే మనకు చాలా సంతోషం ఉంటుంది. స్వయం పరమాత్మ వచ్చి సన్ముఖంలో అన్ని విషయాలు చెప్తారు. బాబా भी इतना छोटा तो जितना हम आत्मा छोटी है. శివ బాబా పరమాత్మ అయినా సరే మన ఆత్మ అయినా సరే ఒకే సైజ్, అతి సూక్ష్మ, అతి సూక్ష్మాతి సూక్ష్మ మనం. तो इसको कहा जाता है परम पिता परमात्मा. శివ బాబాని పరం పిత పరం ఆత్మ అని చెప్తారు. అంటే పరైతే పరే పరంధాంలో ఉండేవాళ్ళు. పరైతే పరే అంటే చాలా దూరంగా, మనం కూడా అక్కడి నుంచే వచ్చినాం. అయితే ఇక్కడ అనేక జన్మని పార్ట్ చేసాం. బాబా ఎంత సూక్ష్మ మాటలంతా మనకు వినిపిస్తారు. మహీన్గా ఉండే మాటలు, చాలా డీప్గా అన్ని విషయాలు మనకు చెప్తారు. शुरुआत में थोड़ी समझाते थे, दिन प्रतिदिन तुम बच्चों को कितना गंभीर नॉलेज मिलती रहती है. స్టార్టింగ్లో ఇంత జ్ఞానం ఇవ్వలేదు. తర్వాత బాబా శివ బాబా బిడ్డలకు ఎంత జ్ఞానం, గంభీర నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు. ఈ జ్ఞానం ఎవరు ఇస్తున్నారు? కౌన్ దేతే హై? ఊంచేతే ఊంచే భగవాన్, శ్రేష్టాది శ్రేష్ట భగవాన్ కూర్చొని మనకు ఇంత బాగా జ్ఞానం ఇస్తారు, సత్యమైన జ్ఞానం. वो आकर कहते हैं, बच्चे आत्मा कैसे ऑर्गन्स द्वारा बात करती है. कहते भी है वो भ्रुकुटी के बीच चमकती है, परंतु सिर्फ कहने मात्र कहते हैं. किसकी बुद्धि में नहीं आता है, किसको ये नॉलेज है नहीं जो तुम समझाओ. బాబా చెప్తారు, ఆత్మ ఇంత సూక్ష్మ, అది ఎట్లా ఆర్గన్స్ ద్వారా వచ్చి మాట్లాడుతుంది. భ్రుకుటి మధ్యలో అది మెరుస్తూ ఉంటుంది. అయితే ఊరికి చెప్పేదానికి మనుషులు చెప్తారు, కానీ వాళ్ళ బుద్ధిలో ఇదంతా జ్ఞానం లేదు, కొంచెం కూడా జ్ఞానం లేదు. మనం వాళ్ళకి చెప్పాలి. తుమారి మే బి ఏ బాతే బహుత్ కమ్ సమజ్తే. ఇక్కడ బాబా బిడ్డలు కూడా ఈ విషయాలంతా చాలా తక్కువగా అర్థం చేసుకున్నారు. जो समझते हैं वो अच्छी रीति फिर धारण करते हैं. ఎవరు బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు మరి బాగా ధారణ కూడా చేసుకుంటారు. మరి ధారణ చేయిస్తారు కూడా వేరే వాళ్ళు, అంటే వర్ణన కూడా చేసి ధారణ కూడా చేయిస్తారు వేరే వాళ్ళకు, అర్థమైన వాళ్ళు. परमपिता परमात्मा कहते हो तो पिता से ज़रूर वर्षा मिलना चाहिए ना. మనం పరం పిత పరమాత్మ అని చెప్తాం కదా. పిత అంటే గ్యారంటీ ఆస్తి ఇవ్వాలి కదా, మనకు ఆస్తి దొరకాలి ఆ పిత దగ్గర ఉంటే. పితాని సంబంధం ఉంటేనే దొరికేది. స్వర్గే మాలిక్ హోనీ చాయేనా. పిత అని చెప్తే మనం మరి స్వర్గానికి మాలిక్ అయి ఉండాలి కదా. तो उनको ज़रूर बाप से स्वर्ग का वर्षा मिला होगा. ఎవరెవరు తండ్రి సంబంధాలు వచ్చినారు వాళ్ళందరికీ గ్యారంటీ స్వర్గాని ఆస్తి దొరికి. తండ్రి బిడ్డని సంబంధం బాగా అనుభవం చెయ్యాలి. తో కహా వర్షా దియా. అయితే ఆస్తి ఎక్కడ ఇచ్చినారు? క్యా సత్యుగ్ మే దియా?
सतयुगाला इच्छिनारा ज़रूर पास्ट के कर्म है। तो अभी तुम कर्मों की थियरी को समझते हो। అంటే సత్యుగంలో అంత బాగా పెద్ద ఆస్తి ఉంది అంటే అది పూర్వజన్మ అని కర్మం. ఇప్పుడు బాబా మనకు ఆ కర్మ నేర్పిస్తూ ఉన్నారు. కర్మని గతిన కూర్చి బిడ్డలు చాలా బాగా ఇప్పుడు అర్థం చేసుకున్నారా లేదు. ఎట్లా కర్మం చేస్తామో అట్లా పునర్జన్మ. तुमको बाबा ऐसे कर्म सिखाते हैं जिससे तुम ऐसे बन सकते हो. శివ బాబా మనకు అట్లా కర్మ నేర్పించినారు. బాబా నేర్పించినట్టుగా కర్మ చేస్తూ ఉంటే మనం నిజంగానే దేవతలు అయిపోతాం స్వర్గంలో. तो जब तुम ब्रह्मा मुख वंशावली बने हो तभी शिव बाबा ब्रह्मा मुख से तुमको ये नॉलेज सुनाते हैं. कितना रात दिन का फ़र्क है. మనం బ్రహ్మ ముఖ వంశావళి అయినామా లేదా. సో బ్రహ్మ ముఖ వంశావళికు శివ బాబా ఈ జ్ఞానం వినిపిస్తారు. సో పరమాత్మ చెప్పే జ్ఞానం మరి మనుషులు చెప్పే దాంట్లో రాత్రి పగలంత తేడా ఉంది. కితనా ఘోర అంధకార హో గయా హై. మనుషులు చెప్పే జ్ఞాన ఆధార్ ఎంత గాఢ అంధకారం అయిపోయింది. तो कोई भी बाप को जानते नहीं जिससे रोशनी मिले. ఎవరికి తండ్రి ఎవరు తెలియలేదు. తండ్రి తెలుసుకుంటే తండ్రి ద్వారానే కదా మనకు ప్రకాశం దొరుకుతుంది. సో ప్రకాశం దొరికే తండ్రిని బాగా మనం తెలుసుకోవాలి. प्रकाशम అంటే ज्ञान. कहते हैं हम एक्टर्स पार्ट बजाने आए इस कर्म क्षेत्र पर, परंतु हम कौन है, हमारा बाप कौन है, कुछ भी पता नहीं है. ఊరికే మనుషులు చెప్పేదానికి చెప్తారు. మనందరం యాక్టర్స్ ఇక్కడ పార్ట్ చేసానికి వచ్చినాం అట్లా అని ఈ కర్మక్షేత్రంలో. అయితే నేను ఎవరు, పార్ట్ చేసేవాళ్ళు ఎవరు, ఎవరు వాళ్ళ తండ్రి, మన తండ్రి ఎవరు ఏమీ తెలియకుండా ఊరికే చెప్తారు. సృష్టి చక్ర కైసే ఫిర్తాయి కుచ్ భీ नहीं जानते. ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది అది కూడా తెలియదు మనుషులు. गाया भी हुआ है. अहल्याएँ कुब्जाएँ गणिकाएँ जो है उनको आकर पढ़ाते हैं. గాయనమే ఉంది. ఎవరు అహల్యాలు అంటే రాయి బుద్ధి వాళ్ళు, కుబ్జాలు గణికాలు వాళ్ళకి కూర్చొని పరమాత్మ చదివిస్తూ ఉన్నారు. प्रदर्शनी में बहुत बड़े बड़े आदमी आते हैं परंतु उनकी तकदीर में नहीं है. बाप है ही गरीब निवास. అంటే ఎగ్జిబిషన్లో ఎంతమంది వస్తారు, పెద్ద పెద్ద మనుషులు కూడా వస్తారు చూసాను. అయితే వాళ్ళ అదృష్టంలో లేదు. తండ్రి గరీబ్ నివాస్. 100 में से मुश्किल कोई एक शाहूकार निकलेगा. 100 మంది షావుకారులో ఒక్కరు వస్తూ చూస్తారు, నేర్చుకుంటారు. 100 మంది వస్తే షావుకారులు దాంట్లో 100లో ఒకరు వస్తారు. సో भी ऊंच पद पाने का पुरुषार्थ कोई विरला करे. అది కూడా శ్రేష్ఠ పదవి తీసుకున్నానికి అందరూ ఏమి పురుషార్థం చేయరు. వాళ్ళు ఆ 100లో ఒకరు కూడా ఎంత పురుషార్థం చేస్తారు, చేయరు. तुम हो गरीब. मारा अंदरों पैदावाल. माताओं के पास बहुत पैसा आदि थोड़ी होती है. कन्याओं के पास कहाँ से आएगा. ये तो फिर भी हाफ पार्टनर है. कन्याओं को तो कुछ भी नहीं मिलता है. बाबा చెప్తారు మాతల దగ్గర ఎంత డబ్బులు ఉంది, తక్కువ డబ్బులు ఉంది. కన్యల దగ్గర ఎక్కడ ఉంటుంది, లేనే లేదు. సో వాళ్ళైనా మాతలైనా హాఫ్ పార్ట్నర్ అవుతారు. కన్యలకు ఏమీ లేదు. అది కూడా హాఫ్ పార్ట్నర్ అంటే వాళ్ళకు సహం దొరుకుతుందా లేదా వాళ్ళ పతి దగ్గర ఉంది. కన్యలకు అది కూడా లేదు. तो वो वहाँ चली जाती है, हाफ पार्टनर बनती है. वर्षा नहीं मिल सकता है. ఒకవేళ ఎవరైనా కన్యలు మ్యారేజ్ చేసుకొని వేరే వాళ్ళతో హాఫ్ పార్ట్నర్ అయిపోయింది అంటే వాళ్ళకు శివ బాబా దగ్గర ఉండే ఆస్తి ఏం దొరకదు. बच्चे तो फुल मालिक होते हैं. तो ऐसी कन्याओं को ही
पहले पहले बाप अपना बनाते हैं. బిడ్డ అంటే ఫుల్ మాలిక్ అయిపోవాలి. సో ఇట్లా కన్యల్ని బాబా మొదట్లో తన బిడ్డలుగా చేసుకుంటారు. एक तो पढ़ाई की ब्रह्मचारी लाइफ, गरीब, पवित्रता, इनकी ही पूजा होती है. కన్యలది విశేషత ఏమంటే చదివే టైంలో బ్రహ్మచారిగా ఉంటుంది. మరి పేదవాళ్ళు కన్యలకు ఏమి ఎక్కువ డబ్బులు లేదు, మరి పవిత్రంగా ఉంటుంది. పవిత్రంగా ఉండే టైంలో అందరూ పూజ చేస్తారు. లేదు హై సారీ ఈ సమయకి బాత్, వాస్తవంగా ఈ సమయాన్ని మాట ఏ కన్యను పూజ చేసేది పవిత్రంగా ఉండే కన్యలు. इस समय तुम्हारी एक्ट चलती है जो फिर पूजी जाती है. शिव जयंती बिगर कृष्ण जयंती हो नहीं सकता है. బాబా చెప్తారు ఫస్ట్ శివ జయంతి వస్తున్న తర్వాత కృష్ణ జయంతి. శివ జయంతియే రాలేదంటే కృష్ణ జయంతి కూడా లేదు. బాబా చెప్తారు ఇప్పుడు మీరు ఏమంతా యాక్ట్ చేస్తారు, ఈ యాక్టే పూజ చేసే లాయక్ అవుతుంది. अच्छा तो तुम जानते हो शिव जयंती फिर कृष्ण फिर राम की जयंती. शिव जयंती से जगत अम्बा जगत पिता का भी जयंती होता है. तो ज़रूर जगत का ही वर्षा मिलता है. బాబా చెప్తారు మొదట్లో శివ జయంతి, తర్వాత కృష్ణ జయంతి, తర్వాత రామ జయంతి. శివ్ జయంతి వెంట జగతంబ జయంతి, జగత్పిత జయంతి కూడా ఉంటుంది. అంటే వాళ్ళకు జగత్తుదే కదా ఆస్తి ఇస్తారు. సారా జగత్ కా మాలిక్ తుమ్ బన్ జాతే హో, మొత్తం జగత్తుకు మాలిక్ అయిపోతారు. జగతంబ జగత్పిత. तो जगत माता है जगत की मालिक. जगत माता అంటే మొత్తం జగత్తుకు मालिक. जगत अम्बा का बहुत मेला लगता है, ब्रह्मा को इतना नहीं पूजते. तो शिव बाप माताओं को आगे रखते हैं. शिव शक्तियाँ माताओं को सबसे ठोकरें मारी हैं, खास पतियों ने. బాబా చెప్తారు జగత్ అంబకు ఎక్కువ మేళాలు ఉంటుంది, బ్రహ్మ గింతలేదు. ఎందుకంటే శివ్ బాబా వచ్చి మాతలను ముందు పెట్టినారు. శివశక్తి మాతలు పాపం లౌకికంలో ఉండేటప్పుడు ఎంత కష్టపడింది, అది పతిల దగ్గర ఎంత కష్టం. అన్ని చోట్ల మాతలకు కష్టం ఉండేది. అందుకు శివ్ బాబా వచ్చి మాతల్ని శివశక్తిగా చేసినారు. ये तो पतियों का पति है शिव बाबा, कन्याओं को समझाते हैं. ये जगत अम्बा की बच्ची मास्टर जगत अम्बा. కన్యలకు బాబా చెప్తారు జగత్ అంబా బిడ్డలు మాస్టర్ జగత్ అంబా అయిపోయినారు. ఏ బచ్చియా भी माँ जैसी कार्य कर रही है. ఇక్కడ కన్యలు కూడా తల్లిలాగా జగత్ అంబా మమ్మలాగా కార్యం చేస్తారు. मम्मा मिसल तुम भी त्रिकालदर्शी हो. मेल फीमेल दोनों है, प्रवृत्ति मार्ग है ना. मेजॉरिटी माताओं की नाम भी इनका ही बाला है, ब्रह्मा का इतना बाला नहीं. तो सार सिद्ध ब्राह्मण ब्रह्मा को पूछते हैं. दो प्रकार के ब्राह्मण होते हैं, सार सिद्ध और पुष्करणी. शास्त्र सुनाने वाले अलग होते हैं. ये सब बातें बाप बैठ समझाते हैं. कैसे ये चक्र फिरता है, कैसे मैं आता हूँ. वायदा तो है ना कि मैं फिर से 5000 वर्ष के बाद ज्ञान सुनाने आऊँगा. गीता में भी है जो पास्ट हो जाता है वो फिर भक्ति मार्ग में गाया जाता है. ये तो अनादि ड्रामा है, कभी शूट नहीं होता. इनका कोई आदि मध्य अंत नहीं, चलता ही रहता है, चलता ही आता है. बाप आकर समझाते हैं
ఈ డ్రామా కేసి చల్తా అంటే శివబాబు చెప్తారు, మా అమ్మ లాగా త్రికాలదర్శి కావాలి, అందరూ మేల్ ఫీమేల్ అందరూ. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఇక్కడ మెజారిటీ మాతలు ఉన్నారు. పేరు మాతలదే ప్రసిద్ధ. బ్రహ్మకు ఇంత ప్రసిద్ధి లేదు పేరు, జగత్తంబాది ప్రసిద్ధ. బ్రాహ్మణులు కూడా 2 ప్రకారం ఉన్నారు. సారసిద్ధ బ్రాహ్మణ్ బ్రహ్మాని పూజ చేస్తారు. 2 ప్రకారమైన బ్రాహ్మణ్ అంటే సారసిద్ధ బ్రాహ్మణ్, ఇంకొకటి పుష్కరిణి బ్రాహ్మణ్. అట్లా శాస్త్రాలు వినిపించే బ్రాహ్మణులు వేరే. ఈ విషయాలంతా తండ్రి కూర్చొని మనకు చెప్తారు ఎట్లా ఈ చక్రం రిపీట్ అవుతుంది, నేను ఎట్లా ఇక్కడ వస్తాను. ప్రతిజ్ఞ చేసినారు కదా శివబాబా, నేను మరి ఇప్పుడు ప్రతిజ్ఞ చెప్తారు నేను మళ్ళీ 5000 సంవత్సరం తర్వాత వస్తాను అట్లా. దీన్నే మళ్ళీ గీతలో పెట్టినారు, గీతలో రాసినారు. భగవాన్ చేసిన ప్రతిజ్ఞ ఏదంతా జరిగిపోతుందో మళ్ళీ అది భక్తి మార్గంలో గాయన ఉంటుంది దాన్ని. ఇది అనాది అవినాశి డ్రామా, ఎప్పుడూ షూట్ చేయలేదు. అయితే ఇది అనాది అవినాశి, ఆది మధ్య అంత. ఇది మనుషులకు తెలీదు, ఇది జరుగుతూనే ఉంటుంది డ్రామా. తండ్రి వచ్చి మనకు నేర్పిస్తారు ఎట్లా ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది అట్లా అని. 84 జన్మలు మనం తీసుకుంటాం ఈ డ్రామాలు. మనమే బ్రాహ్మణ్, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇట్లా వర్ణంలో వస్తాం మనం. శివబాబా మరి బ్రాహ్మణ్ ఇద్దరు మరి తర్వాత పేరు రూపం ఏమీ లేకుండా వెళ్ళిపోతుంది. ఈ సమయంలో మాత్రమే సంఘంలో మనం ఏం చేస్తామో అది. బ్రహ్మ ద్వారా మనం బ్రాహ్మణ్ తయారైన. బ్రాహ్మణ్ణి యజ్ఞ సంపాలన చేసేవాళ్ళు. పతిత మనుషులు ఎవరు ఈ యజ్ఞ సంపాలన చేసానికి కాదు. యజ్ఞ ఎప్పుడు రచన చేస్తారు, అప్పుడు ఏ ప్రకారమైన వికారం ఉండదు. యాత్రలో పోయేటప్పుడు కూడా ఎవరు వికారంలో పోరు, పవిత్రంగా ఉంటారు. ఇక్కడ మరి ఇది ఆత్మిక యాత్ర, వికారంలో పోకూడదు, లేదంటే విఘ్నం వచ్చేస్తుంది. బాబా చెప్తారు तो ये हो गई रूहानी यात्रा पर हो तुम तो विकार में जा नहीं सकते हो, नहीं तो विघ्न पड़ जाएगा. तुम्हारी है रूहानी यात्रा. बाबा कहते हैं मैं आता हूँ, तुम बच्चों को ले जाने, मच्छरों सा दृष्ट ले जाऊँगा. वहाँ हम आत्माएं रहती है, वो है परम धाम जहाँ आत्माएं निवास करती हैं. फिर हम आते हैं देवता, क्षत्रिय, वैश्य, शूद्र बनते. अभी फिर ब्राह्मण बन. जो ब्राह्मण बनेंगे वही स्वर्ग में चलेंगे. वहाँ भी झूलों में झूलते हैं ना, वहाँ तो तुम रतन जटित झूलों में झूलेंगे. कृष्ण का झूला कितना अच्छा श्रृंगार थे, उसके साथ सबको प्यार है, गाते हैं बजो राधे गोविंद चलो वृंदावन. అంటే మన బ్రాహ్మణులు ఆత్మిక యాత్రలో ఉన్నాం. ఇప్పుడు ఆత్మిక యాత్రలో ఉండేవాళ్ళు వికారంలో పోకూడదు, పవిత్రంగా ఉండాలి. తండ్రి వచ్చినారు, అందరిని వాపస్ ఇంటికి పిలుచుకుపోయారు. అందరూ దోమల్లాగా ఎగిరిపోతారు పరంధాములు. ఆ పరంధామ్ నుంచి మనం వచ్చినాం కదా. సో పరంధామ్ అంటే ఆత్మలు నివాసం చేసే స్థానం. మళ్ళీ అక్కడి నుంచి మన దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర అయిపోదు. మరి ఇప్పుడు బ్రాహ్మణ అయిన ఎవరు బ్రాహ్మణ్ అవుతారు వాళ్ళు మాత్రమే స్వర్గానికి వస్తారు. సత్యుగంలో ఉయ్యాల చాలా బాగుంటుంది. అక్కడ మనం రోజు ఉయ్యాల ఊగుతాం. ఆ ఉయ్యాల రతన్ జటిత్ ఉయ్యాల, రత్నాలు బంగారుతోనే ఆ ఉయ్యాల ఉంటుంది. కృష్ణకు ఉయ్యాల ఎంత బాగా చూపిస్తారు, ఫస్ట్ క్లాస్ శృంగారం చేసి ఉంటారు. కృష్ణ అంటే అందరికీ ప్రీతి.
చెప్తారు భజగోవిందం చాలో బృందావన్ అట్లా అని. సో ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది. మనందరం తయారవుతూ ఉన్నాం సత్యుగానికి పోయేదాన్ని. जानते हो हमारी మనోకామనాएं పూరి होती है. కృష్ణ దగ్గర మనం సత్యుగానికి పోదు, మన మనసులో ఉండే కోరికలంతా పూర్తి అయిపోతుంది. अभी तुम ईश्वरीय पुरी में चलते हो, जानते हो बाबा सबको कैसे ले जाते हैं. మకన్ సే బాల్ బాబా చెప్తారు ఇప్పుడు మన ఈశ్వరీయ పురిలో ఉన్నాం. బాబా ఎట్లా మనందరినీ పరంధాం తీసుకుపోతారు, ఎట్లా వెన్నెల వెంట్రుకలు ఎట్లా తీస్తారు నైస్గా, ఆ విధంగా ఏమీ పనిష్మెంట్ ఏం లేకుండా దుఃఖం లేకుండా నైస్గా బాబా మన అందరినీ పరంధాం పిలుచుకుపోతారు. ఏ ప్రకారమైన కష్టం లేదు. బాప్ తుమ్కో కోయి తక్లీఫ్ నహీ దేతే హై. తండ్రి మనకు వేరే ఏ కష్టం ఇవ్వలేదు. కేసే సహజ్ బాద్షా దేతే హై. ఇంత ఈజీగా రాజ్యం ఇస్తారు బాబా మనకు. बाप कहते हैं जहाँ चलना है उस अपनी कृष्णपुरी को याद करना है. पहले पहले ज़रूर बाबा तुमको घर ले जाएंगे, फिर वहाँ से भेज देते हैं स्वर्ग में. అంటే మనం ఎక్కడ పోవాలనో ఆ ప్లేస్కు తగిలినట్టుగా మనం తలంపు చేయాలి. ఎట్లా పోవాలి, మొదట్లో పరంధాం పిలుచుకుపోతారు, తర్వాత అక్కడి నుంచి స్వర్గంలో పోదాం. అభి తుమ్ కృష్ణపురి మే జా రహే హో. మనం ఇప్పుడు పురుషార్థం చేస్తాం కృష్ణపురిలో పోయేదానికి. వయా శాంతిధామ్ పోదాం మనం కృష్ణపురి. जैसे वया दिल्ली जाना होता है, अभी समझते हो वापस जाते हैं, फिर आएंगे कृष्णपुरी में. ఎట్లా ఇప్పుడు కాశ్మీర్ ఆ సైడ్ అంతా పోవాలంటే వయా ఢిల్లీ పోవాలి, కాన్పూర్ అంతా పోవాలంటే. అట్లా మనం సత్యుగం పోవాలంటే వయా శాంతిధామ్. అయితే పతితి ఎవరు పోయేదానికి లేదు. तो अभी समझते हो वापस जाना है. ఇప్పుడు మనం వాపస్ పోవాలి, అక్కడి నుంచి మరి కృష్ణపురికి రావాలి. हम श्रीमत पर चल रहे हैं तो बाप को याद करना है, पवित्र बनना है. మన శ్రీమత్లో నడుచుకుంటున్నాం అంటే తండ్రి తలంపు చేయాలి, పవిత్రంగా ఉండాలి. यात्रा पर हमेशा पवित्र रहते हैं. पढ़ाई भी ब्रह्मचारी में पढ़ते हैं. పవిత్రత జరూర్ చాయి. ఇక్కడ పవిత్రంగా కంపల్సరీగా ఉండాలి. యాత్రలో పోయినా పవిత్రమే కదా, ఈ తలంపుని యాత్రలో కూడా పవిత్రంగా. చదివే టైంలో కూడా లౌకికలా బ్రహ్మచారిలో ఉంటారు. పవిత్రత చాలా ముఖ్యం. బాప్ फिर भी बच्चों को पुरुषार्थ कराते हैं. इस समय का पुरुषार्थ तुम्हारा कल्प कल्प का बन जाएगा. తండ్రి మనకు పురుషార్థం చేయిస్తారు. ఈ సమయాన్ని పురుషార్థం కల్పకల్ప అదే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామో అదే ప్రతికల్పం. అందుకే పురుషార్థం करना ही है ना. ये स्कूल है बहुत बड़ा, तो ज़रूर पढ़ना चाहिए. ఈ స్కూల్ చాలా పెద్ద స్కూల్, బాగా చదవాలి. భగవాన్ ఖుద్ పढ़ाते हैं. ఈ స్కూల్లో స్వయం భగవానే కూర్చొని చదివిస్తారు. ఏక్ దిన్ బి మిస్ నహీ కర్నా చాయి. ఒక్కరోజు కూడా చదువు మిస్ కాకూడదు. స్కూల్కు రోజు రావాలి. మోస్ట్ బిలవ్డ్ పడాయి, చాలా ప్రియమైన చదువు ఇది. ఏ బాబా కభీ బీ మిస్ నహీ కరేగా. బ్రహ్మ బాబా ఒక్కరోజు కూడా మిస్ చేయలేదు చదువు. శివ్ బాబాను రోజు వచ్చి చదివిస్తారు. బ్రహ్మ బాబా కూడా ఒక్కరోజు కూడా మిస్ చేయలేదు. यहाँ तुम बच्चे सन्मुख खजाने से झोली भर सकते हो. जितना पढ़ेंगे उतना नशा चढ़ेगा. बंधन नहीं है तो फिर ठहर सकते हो. బాబా చెప్తారు ఇక్కడ చదువు. బ్రహ్మ బాబా సన్ముఖలో పోదామని బాబ్దాద్ సన్ముఖలో మధుబన్, అక్కడ మన సంచి ఎంత కావాలో అంత నిండించుకోవచ్చు. ఈ చదువులో నషాను ఉండాలి. ఎవరికి బంధనం లేదు, ఫ్రీగా ఉన్నారు.
వాళ్ళు అక్కడే ఉండిపోవచ్చు సర్వీసుకు. परंतु माया ऐसी है जो బంధన్ మే బాంధ్ దేతి హై. అయితే మాయ ఎట్లాంటిది, బంధన్లా కట్టివేసేస్తుంది. बहुत है जिनको छुट्टी भी मिलती है. बाबा कहते हैं पूरा रिफ्रेश हो जाओ. చాలామందికి లీవ్ దొరుకుతుంది. లీవ్ దొరికితే మరి ఫుల్ రిఫ్రెష్ అయ్యి రావాలనా లేదా. बाहर जाने से फिर वो नशा नहीं रहता है. बहुतों को सिर्फ मुरली पढ़ने से ही नशा चढ़ जाता है. बड़ी आफतें आनी हैं. मदद उनको मिलेंगी जो मददगार बनेंगी, अच्छी रीति सर्विस करेंगे तो उनको अंत में सहायता भी मिलती है ना. బాబా చెప్తారు బాగా చదవాలి. మురళి వింటే కొందరికి నష వచ్చేస్తుంది. చాలా డేంజరస్ పరిస్థితి కూడా ఇప్పుడు వస్తుంది. అయితే ఎవరు బాబాకు బాగా సహాయం చేస్తారు, వాళ్ళకి బాబా సహాయం చేస్తారు. బాగా సర్వీస్ కూడా చేయాలి. అంతు సమయంలో శివ బాబా వాళ్ళకు పూర్తిగా సహాయం చేస్తారు సర్వీసబుల్గా. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. हमारी धारणा कोसर मुख्य सार. पढ़ाई मोस्ट बिलव्ड है, सॉरी वैल्यूबल है. वैल्यूबल पढ़ाई मोस्ट वैल्यूबल है. स्वयं भगवान पढ़ाते हैं, इसलिए एक दिन भी मिस नहीं करनी. ज्ञान खजाने से रोज़ जोली भरनी है. బాబా చెప్తారు ఈ చదువు చాలా వాల్యుబుల్. స్వయం భగవాన్ చదివిస్తారు, అందుకే ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా చదవాలి. జ్ఞాన ఖజానా నుంచి రోజు సంచి నిండించుకోవాలి. తర్వాత सेकंड पॉइंट, ये पढ़ाई का समय है, यात्रा पर चल रहे. रुद्र यज्ञ की संभाल भी करनी है, इसलिए पवित्र ज़रूर रहना है. किसी भी विकार के वश हो विघ्न नहीं डालनी. బాగా చెప్తారు ఈ చదివే సమయం ఇప్పుడు. మరి యాత్రలో కూడా పోతూ ఉన్నారు. రుద్రయజ్ఞను కూడా సంపాలన చేయాలి. అందుకోసం పవిత్రంగా కంపల్సరీగా ఉండాలి. మరి ఏ ప్రకారమైన వికారానికి వశమై విఘ్న వేయకూడదు. మళ్ళా వరదానం. भाग्य विधाता बाप द्वारा मिले हुए भाग्य को बांटने और बढ़ाने वाले खुश नसीब भाव. ते भाग्य विधाता తండ్రి ద్వారా ఏ భాగ్యం మనకు దొరికితే దాని అందరికీ పంచాలి. పంచితే మళ్ళీ అది ఎక్కువ కూడా అవుతుంది. ఎక్కువ అయ్యేవాళ్ళు సదా ఖుషీగా ఉంటారు. सबसे बड़ी खुश नसीब ये है जो भाग्य विधाता बाप ने अपना बना दिया. అన్నిటికంటే పెద్ద ఖుషీది పాయింట్ ఏమంటే ఖుషీది అదృష్టం, ఖుషీగా ఉండే అదృష్టం ఏది అంటే స్వయం భాగ్య విధాత తండ్రి మన తన బిడ్డలుగా చేసుకున్నారు. दुनिया वाले तड़पते हैं कि भगवान की एक सेकंड भी नज़र पड़ जाए और आप सदा नयनों में समाये हुए हो. మనుషులు పాపం ఎంత వాళ్ళకి తపన ఒక్క సెకండ్ భగవాన్ను చూడాలి, అట్లా అని భగవాన్ మన చూడాలి, మన పరమాత్మను చూడాలి. అయితే మనం పరమాత్మ కాంట్లోనే ఉన్నాం, తండ్రి భాగ్య విధాత కాంట్లోనే ఉన్నాం మనం. इसको कहा जाता है खुश नसीब. ఇదే సంతోషంగా ఉండే అదృష్టం. భాగ్య आपका वर्षा है, భాగ్య మన ఆస్తి. పరమాత్మ బిడ్డ ఏది పెద్ద భాగ్యం, ఇది కూడా ఒక ఆస్తి. सारे कल्प में ऐसे भाग्य कभी नहीं मिल सकता है. మొత్తం కల్పంలో ఇట్లా భాగ్యం దొరకదు. तो भाग्य को बढ़ाते चलो. అందువల్ల ఈ భాగ్యాన్ని ఎక్కువ పెంచుకోండి. बढ़ाने का साधन है बांटना. భాగ్యం ఎక్కువ
పెంచాలంటే దాని ఆధారం ఏమంటే అందరికీ పంచాలి. जितना औरों को बांटेंगे अर्थात भाग्यवान बनाएंगे उतना भाग्य बढ़ता जाएगा. మనం ఎంతంత ఈ భాగ్యాన్ని అందరికీ పెంచుతాము అంటే అందరిని భాగ్యవాన్గా చేస్తాము అంత మన భాగ్యం కూడా ఎక్కువ అవుతూ ఉంటాం. మళ్ళా स्लोगन निर्विघ्न और एकाग्र स्थिति का अनुभव करना है तो एकाग्रता का अभ्यास बढ़ाओ. నిర్విఘ్న మరి ఏకాగ్ర స్థితిని అనుభవం చేయాలంటే ఏకాగ్రతని బాగా అనుభవం చేయండి, దాన్ని ఎక్కువ చేయండి. ఏకాగ్రతలో ఉండే అనుభవాన్ని ఎక్కువ చేయండి. అభ్యాసం, ఏకాగ్రతలో ఉండే అభ్యాసాన్ని పెంచాలి. ఓం శాంతి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ లాలే లాలి లాలే లాలి భారత భూమిలో పుట్టాము తానే నని నానే నని పాపం మోజుల పడ్డాము. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులు పడ్డాము. రాముడు కృష్ణుడు ఇబ్రాహీము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరూ వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మరిచాము. ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ. అంతటి వీరుడు రావణుడైనా చెయ్యే వెయ్యేలేని సీతాత్మయోగ శక్తి పొందాలి. పంచవీర పనులు కాపాడలేని ద్రౌపది మానం కాచిన కృష్ణ ఆత్మయోగ శక్తి పొందాలి. ఈ జన్మ ధన్యమై నిజాత్మజ్ఞాన శక్తి శివబాబా సేవలోనే దొరికేను మనకు ముక్తి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము. సనాతన దేవి దేవత ధర్మంతో నిర్వికారసతో ప్రధానం. 16 పూర్తి కళలతో సత్యయుగంలో మృత్యుంజయులైరి అందరూ. త్రేతాయుగంలోనూ ఒకే రాజ్యం, ఒకే ధర్మం, శాంతి సౌఖ్యం ఉంటూ రెండు కళలు తరిగి ఆ సూర్యవంశమంతా సతో సామాన్యులుగా 12 జన్మలెత్తి దేవతలే రాను రాను క్షత్రియులయ్యారు. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము. ద్వాపరయుగమందు వైశ్యులు అష్టకళలతో 21 జన్మలెత్తిరి. అరిషడ్వర్గాలకు లోనై బలహీనులై శక్తిని కోల్పోయిరి. జ్ఞానం తగ్గి శూద్ర వర్ణంగా మారి తమో గుణంలో 42 జన్మలు ఎత్తి కలియుగాన వాళ్ళే గత జ్ఞానమంత పోయి పరమాత్మను చేరి అసలైన దారి మరిచి వ్యర్థంగా జన్మంతా గడిపేస్తున్నారు.
ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము రాముడు కృష్ణుడు ఇబ్రాహిము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరు వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మర్చాము ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ అంతటి వీరుడు రావణుడైనా చెయ్యే వెయ్యేలేని సీతాత్మయోగ శక్తి పొందాలి పంచవీర పనులు కాపాడలేని ద్రౌపది మానం కాచిన కృష్ణ ఆత్మయోగ శక్తి పొందాలి నీ జన్మ ధన్యమయి నిజాత్మ జ్ఞాన శక్తి శివ బాబా సేవలోనే దొరకేను మనకు ముక్తి ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము